నన్ను ఎంత దారుణంగా హింసించారంటే ఏమైందిరా? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను. సరే 15 నిమిషాల తర్వాత నన్ను తీసుకొని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి అయితే మా బండి కుదుగన పదరా. ఒక ఎంపీ అయినట్టు నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ప్రవర్తించారంటే సార్ అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. కొట్టుడు పాడించుడు. నేను పొద్దునుంచి ఏమి తినలేదు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ప్రవీణ్ పగడాల ఇది హత్య కింద భావిస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది. అక్కడ మొదలైంది రచ్చ. ఒక యంగ్ డిఎస్పి రాత్రి 3:30 గంటలకి నన్ను ఎంత దారుణంగా హింసించారంటే అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం, వెనక నుంచి ఒక 2 డిఎస్పీలు తోయడం. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. బుర్ర ఏం పని చేయట్లేదు నాకు. డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను. ఎంతమంది చూసినా నన్ను లాగలేకపోయారు. సేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను, ఒకడు అంబోతుల్లో ఉన్నారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అంటే నేను పారిపోతే కాల్ చేద్దాం అనుకుంటున్నారా? ఎన్కౌంటర్ చేసేస్తారా? నేను చూసుకుంటా. చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వును. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీద ధైర్యం? చంద్రబాబు నాయుడు ఏందయ్యా నీ పాలన? ఇదేనా నీ పాలన? నీకన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్ లాగా అనిపించింది ఈవేళ. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు. కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చంద్రబాబు నాయుడు మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి 80. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఇంత హెరాస్మెంట్ మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా స్వాతంత్ర సమరయోధులు అనుభవించి ఉంటారండి. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు రా, చంపించేసావు మనిషిని. చిన్న వీడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే బర్త్డే ఏంట్రా బాబు? నీకు సిగ్గు ఉండాలిరా బాబు, నువ్వు ముఖ్యమంత్రివి. రే ఇంతన్నా అంతరించిపోతున్నా నువ్వు, అవసరం నీకు? మంచి బహుమతి ఇచ్చారు నాకు. ఊరిని అమ్మ ఇదేమీ హింస, ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తా.